సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో చెత్త సేకరణపై చెత్త రాజకీయాలు చేయొద్దని, ప్రైవేటు వాహనాలలో చెత్త సేకరణ వద్దు, మున్సిపల్ ద్వారానే చెత్త సేకరణ ముద్దు అనే నినాదంతో మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో చెత్త సేకరణను చెత్త రాజకీయాలకు పాల్పడవద్దని, మున్సిపల్ ఏర్పడిన తరువాత గడిచిన 3 నెలల కాలంలోనే చెత్త సేకరణ చెత్త బండ్లను ప్రైవేటీకరణ చేయటం సరైన పద్ధతి కాదని, మున్సిపల్ ప్రజల నుండి నల్ల బిల్లుల ద్వారా ఇంటి పన్నులు మున్సిపల్ కమిషనర్కు డబ్బులు చెల్లించడం జరుగుతుందన్నారు. ప్రైవేట్ వాహనాలను ఏర్పాటు చేసి చెత్త సేకరణ చేపడితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, ప్రైవేటు చెత్త సేకరణ బండ్లను మున్సిపల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. ప్రతి వార్డుకు వస్తున్నాయి. అలాంటి సమయాల్లో ఆ చెత్త సేకరణ అనేది కాకుండా ప్రైవేటీకరణ అనేది ప్రైవేట్ బండ్లు అనేది వద్దు అని చెప్పి మేము మున్సిపల్లో చర్చ చేసినాం, మాట్లాడినాం. దానికి అందరూ కూడా ఆమోదించింది ఏంటంటే ఓన్లీ రోడ్డు మీద కమర్షియల్ ఏరియాలలో వస్తాయి మట్టుకు అని చెప్పారు. తర్వాత ఈ వారం నుంచి జరిగే విషయం గజ్వేల్లో మొత్తం చర్చ జరుగుతుంది చెత్త బండ్ల విషయం గురించి. బండ్ల నుంచి వేసే చెత్త ఈ మున్సిపల్కి ఆమోదం మున్సిపల్ వాళ్ళనే తీసుకెళ్ళాలి. కాకపోతే ప్రైవేటీకరణ చేయడం, ప్రైవేట్ బండ్లు రావడం, అది 3 పళ్ళ బండి, 3 పయ్యలది, అది 3 పయ్యల బండి. అది ఒక 10 ఇళ్లకు చెత్త సేకరించగానే అది మళ్ళీ తిరగడం, రోజంతా తిరుగుతుంది అన్న విషయం అందరికి కనిపిస్తుంది. కాకపోతే చెత్త అనేది ఎక్కడ కంప్లీట్గా పోవట్లేదు. మాకు ఈ చెత్త బండ్లు అనేది వద్దు అని చెప్తున్నాం, ఇప్పుడు కూడా వద్దు అని చెప్తున్నాం. మీ పాత్రికేయుల మిత్రులందరికీ ఒకటే విన్నపం, మాకు మున్సిపల్ బండ్లే కావాలి, మున్సిపల్ బండ్లే ముద్దు, ఈ చెత్త ప్రైవేటీకరణ బండ్లు వద్దు. ఆ మీటింగ్లో కూడా మేము 7 మంది కౌన్సిలర్లను కూడా మేము అందరం వద్దని చెప్పినాం. ఎందుకంటే మాకు ప్రైవేటీకరణ అనేదే వద్దు, మాకు ఏదైతే గవర్నమెంట్ వెహికల్ ఉందో అదే కావాలి. అట్లా చెప్పడం జరిగినా కూడా మేము అందరం 7 మంది కౌన్సిలర్ ఆమోదించకుండానే, మాకు తెలియకుండా ప్రైవేటు బండ్లను పంపించి మరి డబ్బులు వసూలు చేయడం అనేది మాకు ఇంతవరకు కూడా తెలియదు.